హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మూడుసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ముందు వస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను లాస్ట్ టైం కమ్యూనిటీలో పోస్ట్ చేశాను, పీసీ బిల్డ్స్ గురించి చేద్దాం అనుకుంటున్నాను, చూస్తారా లేదా అని చెప్పి అడిగినప్పుడు చాలామంది రెస్పాండ్ అయిపోయి చూస్తారనే చెప్పారు. థ్యాంక్స్ ఫర్ ఓటింగ్. మీ ఓటు చాలా విలువైందనే చెప్పచ్చు. ఎందుకంటే నేను ఎవ్రీ టైం కమ్యూనిటీలో పోస్ట్ చేసినప్పుడు చాలామంది ఫాలో అవుతున్నారు, ఓట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలనుకుంటే కింద లింక్స్ ఉంటాయి, మీరు అక్కడి నుంచి ఫాలో అయిపోవచ్చు. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా అక్కడ కూడా నేను పోస్ట్ చేస్తుంటాను. మీకు నోటిఫికేషన్ దాకుంటే మాత్రం ఉపయోగపడుతుంది. కొత్త డీల్స్ వచ్చినప్పుడు మాత్రం నేను టెలిగ్రామ్లో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ లింక్ కూడా కింద ఉంటుంది, మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్తే నా పీసీ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ నా పీసీ బిల్డ్ గురించే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా వర్క్ ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేయడం కోసం కానీ, అండ్ బ్రౌజింగ్ అండ్ మూవీస్ చూడడానికి నేను తీసుకోవడం జరిగింది. అండ్ గేమింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది 75,000లో మీరు 4K వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ పీసీ బిల్డ్ అనేది నేను చెప్పగలుగుతాను. అండ్ నేను వాడిన వాటికి టోటల్ మీకు కింద లింక్స్ కూడా ఇస్తాను. అండ్ ఓన్గా మీరు పీసీ బిల్డ్ చేయడానికి ట్రై చేయకండి, ఎందుకంటే చాలా దానిలో పీసెస్ చిన్న ఉంటాయి. మీరు కలెక్షన్లు కొంచెం అవకతవక చేసినా కూడా మీరు అనేది ఎస్ఎన్పిఎస్ అనేది పోవడానికి చాలా ప్రమాదం అని చెప్పచ్చు. బట్ ఇది వెయిట్ అయితే అయిపోయేదాకా మాత్రం మీరు వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. ముందుగా మనం మాట్లాడుకుంటే మదర్ బోర్డు గురించి మనం మాట్లాడుకోవాలి. నేను వాడిన మదర్ బోర్డు వచ్చేసి గిగాబైట్ అన్నమాట. గిగాబైట్ B550 మోడల్ అనేది తీసుకోవడం జరిగింది. దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో మనకు 128 GB వరకు అయితే మెమొరీ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో 4 స్లాట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ DDR4 ర్యామ్ సంబంధించిన స్లాట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మీకు దీనిలో ఇది ఓన్లీ ప్రాసెసర్ వచ్చేసి మనకు రైజన్ సంబంధించిన ప్రాసెసర్ మాత్రమే దీనికి కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. ఇంటెల్కి అయితే ఇది సూటబుల్ కాదు. నేను ఇంకో వీడియో చేస్తాను ఇంటెల్ వాటి గురించి మాత్రం. ఇది మాత్రం నా పీసీ బిల్డ్ మొత్తం AMD రైజన్కి సంబంధించిన పీసీ బిల్డ్ అన్నమాట. ఈ AMD రైజన్ సంబంధించిన దీనిలో సాకెట్ అనేది ఉండడం జరుగుతుంది. AMD సాకెట్ AM4కు మాత్రమే సూటబుల్గా ఉంటాయి అన్నమాట. 5000 సిరీస్ సంబంధించిన మోడల్ అన్నమాట. లేటెస్ట్ ప్రాసెసర్ మదర్ బోర్డ్ అనేది చెప్పచ్చు. ఇది ఒక మాన్స్టర్ అనేది చెప్పచ్చు. బట్ హెవీ అని కాదు, మిడ్ రేంజ్లో మాత్రం ఇది ఒక బెటర్ అని చెప్పచ్చు. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 9,990 రూపీస్ ఆన్లైన్ ప్రైజు. మనకు ఆఫ్లైన్లో కూడా ఇంచుమించు అంతే దొరుకుతుంది. నేను కింద లింక్స్ ఇస్తాను, ఒకసారి లింక్స్ చూడడానికి ట్రై చేయండి. ఇదే ఎందుకు నేను తీసుకున్నానంటే, ఇందులో వైఫై అండ్ బ్లూటూత్ అనేది ఇన్బుల్డ్గా రావడం జరుగుతుంది. వీటిలో 2 యాంటీనాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకు. అండ్ ఆ 2 యాంటీనా కనెక్ట్ చేసుకుంటే మనకు బ్లూటూత్ అయినా కానీ వైఫై అయినా కానీ వర్క్ చేయడం జరుగుతుంది. లేటెస్ట్ బ్లూటూత్ అండ్ లేటెస్ట్ వైఫై అనేది కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. ఇది 2022 మోడల్ అన్నమాట నేను చెప్పేది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రాసెసర్ అనేది నేను ఇంతకుముందే చెప్పాను, AMD రైజన్ 5600X అన్నమాట దీని మోడల్ నెంబర్ వచ్చేసి. దీనిలో 6 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్ అనేది ఇవి మాత్రం మనం చూసుకోవాలి. ఈ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకు 4K రెండర్ అయినప్పుడు మాత్రం ఈ కోర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ప్రాసెసర్ వర్కే ఎక్కువ ఉంటుంది మనకి ఎడిటింగ్లో. అండ్ GPU వర్క్ అనేది చాలా తక్కువ యూజ్ అవుతుందని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మనకు ప్రీమియర్ ప్రో మట్టుకు మాత్రం కోర్స్ మీదనే రన్ అవుతుంది అన్నమాట, ప్రాసెసర్ మీదనే. బెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఉన్నప్పుడు మాత్రమే ఎడిటింగ్ అనేది చాలా స్మూత్గా రెండర్ అవుతుంది. టైం అనేది మనకు సేవ్ అవుతుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 21,500 రూపీస్ అప్రాక్స్. నేను కింద లింక్ ఇస్తాను. అండ్ ఇందులో మనకు 6 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్ అనేది ఉండడం జరుగుతుంది. మ్యాక్స్ బూస్ట్ వచ్చేసి మనకు 4.6 GHz వరకు అనేది రన్ అవుతుంది. అండ్ నార్మల్ వచ్చేసి 3.7 GHz బేస్ రన్ అవుతుంది అన్నమాట. అండ్ ఇది కూడా AM4 సాకెట్కి సంబంధించిన ప్రాసెసర్ అన్నమాట. అంటే దీనికి సంబంధించిన ప్రాసెసర్లు అనేది మనం మదర్ బోర్డులు అనేది తీసుకోవాలన్నమాట. నేను మాత్రం మదర్ బోర్డు 450 సరిపోద్ది, B450. ఫ్యూచర్ ప్రూఫ్ గురించి మాత్రం నేను 550 అనేది తీసుకోవడం జరిగింది. ఇంకా బెటర్ రైజన్ 7 కానీ 9 కానీ వెళ్ళినప్పుడు కూడా ఈ మదర్ బోర్డ్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. GPU గురించి మనం మాట్లాడుకోవాలి. గ్రాఫిక్ కార్డ్ గురించి నేను NVIDIA GeForce 1650 సూపర్ అనేది తీసుకోవడం జరిగింది.
దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు అప్రాక్స్ 23,000 to 25,000 అనేది మార్కెట్లో ఉండడం జరిగింది. ఎందుకంటే టోటల్ కరోనా కోవిడ్ తర్వాత మొత్తము ఇవనేది స్టాప్ అవ్వడం జరిగింది. వీటి మార్కెట్ అనేది చాలా డబల్ రేట్లు అనేది పెరగడం జరిగింది. నేను ఇది లాస్ట్ ఇయర్లో 14,000 తీసుకుంటే ఇప్పుడు ఇది 23,000 to 24,000 అనేది దొరకడం జరుగుతుంది. ఇది కూడా స్టాక్ దొరకదా అనేది అయితే మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఆన్లైన్ మనకు ఇది చాలా సక్సెస్ మోడల్ అనమాట. 1650 సూపర్ అనేది 4GB ర్యామ్ 4GBకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఇది నాకు ఎనఫ్ అనిపించింది. నా యూజేజ్కి మాత్రం మాన్స్టర్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఎస్ఎన్పిఎస్ గురించి మనం మాట్లాడుకోవాలి. నేను కూలర్ మాస్టర్ 450 బ్రౌన్స్ మోడల్ అనేది తీసుకోవడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్స్ 3,000 రూపీస్. నా కాంపోనెంట్స్కి సరిపోయే పవర్ 450 వాట్స్ అన్నమాట. 450 వాట్స్ నాకు సరిపోద్ది ఎనఫ్. బట్ ఫ్యూచర్లో మనకు ప్రాసెసర్ కానీ ఇంకా ఇంక్రీజ్ చేసినప్పుడు 550 కానీ 650 కానీ తీసుకుంటే సరిపోద్ది. బెటర్ మీరు కొంచెం ఎక్కువ, మీ దగ్గర కొంచెం మనీ ఉంటే మాత్రం మీరు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. 550 కానీ 650 కానీ బెటర్. మీకు పవర్ గురించి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. వాటన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆర్జీబీ లైట్స్ కానీ అన్నిటికనేది మనకు ప్రాసెసర్ అయినా కానీ ఈ మదర్ బోర్డ్ అయినా కానీ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ర్యామ్స్ గురించి నేను మాట్లాడతాను. ర్యామ్స్ వచ్చేసి నేను DDR4 వచ్చేసి 8GB మోడల్ అనేది 2 వాడడం జరిగింది. 3000 మెగాహర్ట్జ్. మీరు ఇప్పుడు మాత్రం తీసుకుంటే మాత్రం 3200 మెగాహర్ట్జ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇవి రెండు తీసుకుంటే 6,200 రూపీస్ బెటర్ మీకు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇంటర్నల్ స్టోరేజ్ గురించి అండ్ SSD గురించి మనం మాట్లాడుకోవాలి. మీ దగ్గర కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువ ఉంటే మాత్రం టోటల్ SSD వెళ్ళడానికి ట్రై చేయండి. నా దగ్గర కొంచెం బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల నేను 240GB SSD తీసుకోవడం జరిగింది. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్కి సిగేట్ అనేది 1TB HDD హార్డ్ డిస్క్ తీసుకోవడం జరిగింది. దాని కాస్ట్ వచ్చేసి 3,000 రూపీస్. 2,500 రూపీస్ అనేది SSDకి తీసుకోవడం జరిగింది. SSD అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది HDDతో పోల్చుకుంటే. కొంచెం రెండర్ కూడా బాగుంటుంది మనకి. సాఫ్ట్వేర్ దాని మీద రన్ అయినప్పుడు మనకు రెండర్ బాగుంటుందనే ఉద్దేశంతో 240GB తీసుకొని మొత్తం OS కానీ అందులోనే రన్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీని గురించి క్యాబినెట్ గురించి మనం మాట్లాడుకోవాలి. క్యాబినెట్ వచ్చేసి నేను కర్సర్ స్పేస్ 1 మోడల్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 3,000 రూపీస్ అప్రాక్స్ అనేది పడడం జరుగుతుంది. ఇది ఓన్లీ నార్మల్గా 1 సైడ్ అనేది గ్లాస్ ఇవ్వడం జరుగుతుంది, గ్లాస్ బాడీ. అండ్ టోటల్ ఫుల్లీ అనేది ఫ్యాన్స్ ఇవ్వడం జరుగుతుంది. హెయిర్ అనేది సర్క్యులేషన్ బాగుంటుందనే ఉద్దేశంతో, హెయిర్ వెళ్ళడం కానీ రావడం కానీ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మోడల్ తీసుకోవడం జరిగింది. మీకు బెటర్ ఇంకొంచెం బడ్జెట్ ఉంటే మాత్రం మంచి గ్లాసీ ఫినిష్ RGB ఫ్యాన్స్ వచ్చే చాలా మార్కెట్లో క్యాబినెట్స్ దొరుకుతున్నాయి. వాటి మీద కూడా మీరు ఒక లుక్ వేయచ్చు. నేను టోటల్ కలిపి మొత్తం టోటల్ అనేది చెప్తున్నాను. నాకు అప్రాక్స్ 75,000 వరకు అయితే పడ్డది. నేను టోటల్ అనేది స్క్రీన్ మీద వేస్తాను దేనికి ఎంత పడ్డది ఏందని చెప్పి. మీకు గేమింగ్ అయినా కానీ 4K ఎడిటింగ్ కానీ మీకు చాలా అంటే మినిమల్గా సరిపోద్దనే ఉద్దేశం నాదనమాట. నాకైతే ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. రెండర్ అనేది చాలా స్మూత్గా రన్ అవుతుంది. నేను 4Kలో వీడియో ఎడిట్ చేస్తాను, 4Kలో వీడియో రికార్డ్ చేస్తాను అండ్ 4Kలో ఎడిటింగ్ చేస్తాను. మన వీడియో క్వాలిటీ నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఏ బడ్జెట్లో వీడియోలు చేయాలనుకుంటున్నారో చెప్పండి. నేను ఆ బడ్జెట్లో PC బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు కనుక ఏమైనా తీసుకోవాలనుకుంటే మాత్రం కింద లింక్స్ ఉంటాయి, తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఓన్గా బిల్డ్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి. ఓ 2 or 300 రూపీస్ ఇస్తే మనకు షాప్లోకి తీసుకెళ్ళి ఇస్తే, ఆన్లైన్లో తీసుకున్నా కూడా ఇవన్నీ కాంపోనెంట్స్ తీసుకొని వెళ్తే మనకు మొత్తం అనేది వాళ్ళే అనేది సెట్ చేసి ఇస్తారు. ఒక 200 to 300 రూపీస్ అయితే తీసుకుంటారు. బట్ దానికి కకృతి పడితే మాత్రం మనకు పీజులు పోయి SNPSలు అనేది పోవడం జరుగుతుంది. మెయిన్ దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బై బై నౌ.